మరి మనీషా, రేపు 13వ తారీఖు ఎంగేజ్మెంట్ కదా నీకు. దాని గురించి మాకు కూడా హెల్ప్ చేయాలి. మీరు రేపు ప్రజాసేవ చేసి మీరు ఇద్దరు డాక్టర్లు కాబట్టి చక్కగా చేయాలి కదా సంతోషంగా. రేపు 13వ తారీఖు నీ ఎంగేజ్మెంట్ కదా, డాక్టర్ కూడా పూర్తి చేసావు. రేపు ఎంగేజ్మెంట్లో చక్కగా మీరు ఇద్దరు సరదాగా హ్యాపీగా చక్కగా జీవితం నడుపుకుంటా అందరికి ప్రజాసేవ చేయాలని కోరుకుంటున్నాం. మనవరాలు మనీష బాగా చదువుకుంది, బాగా సొంత శక్తితో బాగా ఇదయింది, బాగా చదువుకొని డాక్టర్ కోర్సు పూర్తి చేసింది. మా మనవరాలు మనీష పెళ్ళికి అంతా సంతోషంగా ఉండాం. మాకు ఇద్దరు కూతుర్లండి, ఇద్దరు కూతుర్లని ఊళ్ళోని ఇచ్చాను. ఇద్దరు పిల్లలు, అబ్బాయి అమ్మాయ, ఇద్దరికి అట్లాగే. మాకు చదువులు లేకపోయినా పిల్లల్ని బాగా చదివించి ప్రయోజనం చేద్దాం ఉద్దేశంతో మంచి కాలేజీల్లో పెట్టి మంచి చదువు చదివించి మంచి ప్రయోజనాలు చేసాం. మా మనీషా కూడా డాక్టర్ సీట్ తెచ్చుకుంది, అంతా బాగానే ఉంది. ఇప్పుడు పీజీ చేస్తుంది. దైవాధీనం వలన పెళ్ళి కూడా కుదిరింది. దూరం అని కొన్నాళ్ళు దడిచాం కానీ ఇప్పుడు పర్వాలేదులే అనిపిస్తుంది. అంతా బాగానే ఉంది. ఆయురారోగ్యం అంతా సవరగా జరిగి శుభ్రంగా నూరేళ్ళు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. మా తాతల తడ్డుల కాడి నుంచి నూనెలోనేనండి అందరం. ఇట్లా ఇప్పుడే కొంచెం బయటికి. నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు కూడా నూనెలోనే. మాకు చదువులు లేకపోయినా పిల్లల్ని చదివిద్దామనే ఉద్దేశంతో మంచి కాలేజీల్లో పెట్టి మంచి సీట్లు తీసుకొచ్చేటట్టు చేసి ప్రయోజనం చేసాము. ఈ పిల్లకి పెళ్లి కుదిరింది. పెళ్లి కుదిరినప్పుడు దూరం అని 4 రోజులు ఆలోచించుకున్నాం, కానీ తర్వాత బాగానే ఉంటుందిలే అని ఆశించాం. 1000 ఏళ్ళు శుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నాను. మనీషా బాగా చదివింది. చిన్నప్పుడు 5-6 సంవత్సరాల దాకా మేమే పెంచాము. ఆ పెన్షన్ నేరానికి మమ్మల్ని ఎప్పుడు గుర్తుంచుకుని వచ్చిన రోజునల్లా 2 రోజులు సెలవు ఉంటే ఒకరోజు మా ఇంటికాడే బొబ్బును పోయిద్ది. ఎవరిని ఇబ్బంది పెట్టదో, ఇబ్బంది పెట్టే మాటలు అందో, శుభ్రంగా చదివిద్ది, బాగా ప్రయోజకురాలు అయిద్దని ఆశిస్తున్నాం. వాళ్ళు శుభ్రంగా హ్యాపీగా గడపాలని కోరుకుంటున్నాం. మా మనవరాలు మా ప్రాణం అండి. మేము మా పిల్లల కన్నా ఎక్కువగా కింద పెట్టకుండా గుండెల మీద పెట్టి పెంచాను పెద్ద మనవరాలని. ఆ తర్వాత మిగతా ముగ్గురిని కూడా మా దగ్గరే పెరిగారు. పిల్లలు మా ప్రాణం. మేమంటే బాగా విలువిస్తారు, ప్రాణంగా మమ్మల్ని బాగా పలకరిస్తారు, రోజు ఫోన్లు చేస్తారు. దూరంగా ఉన్న వాళ్ళ జీవితం బాగుండాలని మా కోరిక. మాకు 3 తరాలుగా ఈ నున్న దాటి విజయవాడ వెళ్ళటం కూడా మాకు తెలియదు. పొరుగురు వెళ్తుంటే కొంచెం బాధ అనిపించింది, అయినా ఇప్పుడు హ్యాపీగానే ఉంది. ఆ 100 ఏళ్ళ భావి జీవితం బాగుండాలని మా కోరిక. పెళ్ళి కుదిరిందంటే ఫస్ట్ హ్యాపీ ఇదయింది మేము. బాగా జరగాలని, ఆ కార్యక్రమాలన్నీ ఏ ఆటంకం ఇబ్బందులు లేకుండా బాగా జరగాలని మా కోరిక. అప్పుడు మేము హ్యాపీగా నిండు మనసుతో దీవించి మేము హాయిగా ఎలా జరుగుద్దు అన్న టెన్షన్తో ఉండాము. బాగా జరగాలని మా కోరిక. మాకు నిద్ర పట్టడం లేదు, అయ్యేదాకా మేము ఆలోచిస్తూ ఉన్నాం. మా పిల్లలు పెళ్ళిళ్ళప్పుడు మాకు ఇంత ఆలోచన, ఇన్ని కోరికలు, ఇంత జరగాలి, అట్ట జరగాలి, ఇట్లా చెయ్యాలని అప్పుడు మా చిన్న వయసులో మాకు తెలియలా. ఇప్పుడు మా బిడ్డలకి మేము చెప్తున్నాము ఇట్ట అట్ట అని. కొంచెం పెద్దవాళ్ళం అయ్యాం కనుక అట్లా బాగా జరగాలని మా కోరిక. వాళ్ళ జీవితం బాగుండాలని మా కోరిక. అదండి, ఇంకంతకన్నా మా కోరికలు లేవండి. వాళ్ళు బాగుంటే వాళ్ళ కళ్ళ ముందు మేము హ్యాపీగా వాళ్ళ ఆనందం, వాళ్ళని చూసుకుని మేము బతికేది. వాళ్ళు ఆనందంగా ఉంటే మేము 4 రోజులు ఆరోగ్యంగా ఉంటాం. వాళ్ళు మనవరాళ్ళే మా ఊపిరి. అదండి మా కోరిక. అంతకన్నా మాకు ఏ కోరికలు లేవండి. మేము చిన్నవాళ్ళం. మా బిడ్డలు చిన్నప్పుడు అసలు మా పిల్లల్ని అసలు ఏదో పెరిగారు. వీళ్ళకి ఏం కావాలో, ఏం పెట్టాలో, ఏం చెయ్యాలో వాళ్ళకి ఏ కొరత లేకుండా పెంచామండి. అందరినీ, మనీషాని కాదు అందరినీ. వాళ్ళు కష్టపడి బాగా చదువుతున్నారు. వాళ్ళు ప్రయోజకులు అవ్వాలని మా కోరిక. పెద్ద మనవాడు అమెరికాలో ఉన్నాడండి, చిన్న ఆయన ఐర్లాండ్లో ఉన్నాడు. వాళ్ళు కూడా వీటిలో చూసి బాగా ఆనందపడాలి.
బాగా ఆనందంగా ఉండాలి, పిల్లలు లేరనే బాధ దిగులు ఉంది. కాకపోతే ఈ ఎంగేజ్మెంట్లో పిల్లలు ముగ్గురు కనిపించట్లా, వీళ్ళు అక్కడ చూసి ఆనందపడాలి, పడాలని కోరుకుంటున్నాం. పెళ్ళిలో అందరం కలుసుకుంటాం, హ్యాపీగా జరగాలని మా కోరిక. మనీషా ఫస్ట్ క్లాస్ నుంచి విజయవాడ సెంట్రల్ స్కూల్లో చదువుకుందండి. తను ఫస్ట్ మా బాబుతో పాటు అక్కడికి వెళ్ళేది. అక్కడ 10th క్లాస్ వరకు అక్కడే చదువుకుంది. బాగా కష్టపడే మనస్తత్వం. సెంట్ ఆన్స్ స్కూల్లో 10th వరకు చదివారంటే కొంచెం స్టాండర్డ్ ఉన్న పిల్లని అర్థం. అక్కడి నుంచి కూడా ఇంటర్ కానీ తర్వాత MBBS కానీ బాగా కష్టపడి చదువుకుంది. తన జీవితం బాగా ముందుకెళ్ళాలని చెప్పి వైద్య వృత్తిలో మంచి అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. తను మంచి మనసున్న పిల్ల, తన జీవితం దినదిన అభివృద్ధి చెందాలని విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మనీషా వాళ్ళ అత్తనండి నేను. మాకు 2 బాబులు. తను ఆడపిల్ల కాబట్టి కొంచెం చిన్నప్పటి నుంచి నేను కూడా మనీషా అంటూ ఉంటే తను కూడా చిన్నప్పటి నుంచి అత్త అనుకుంటూ చుట్టూ తిరుగుతూ ఉండేది. బాగుండేదండి. రోజు చిన్నపిల్లప్పుడు స్కూలు స్టార్టింగ్లో ఫస్ట్ క్లాస్కి సెంట్ ఆన్స్కి మా బాబు వెళ్ళేవాడండి. అప్పటికి 4th స్టాండర్డ్ చదువుతున్నాడు మా బాబు. ఇక కొంచెం పెద్దాడు కదా, తనతో పంపించేవాళ్ళం. 1 సంవత్సరం వెళ్ళింది. తర్వాత ఇక తనే వెళ్ళేదండి, వాళ్ళ తమ్ముడిని తీసుకుని మరీ వెళ్ళేది. ఇక అట్లా 10th పూర్తయ్యే వరకు అక్కడే చదువుకుందండి. ఇక తను స్టడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మరి ఇక MBBS పూర్తి చేసుకుని PG చేస్తుంది కదండి. తను చాలా తెలివిగల పిల్లండి, మంచి మనస్తత్వం అండి. ముందు ఎదుటి మనుషుల్ని చక్కగా అర్థం చేసుకుంటుంది పిల్ల. మరి ఒక ఇంటికి వెళ్తుంది కదా, అలాంటప్పుడు మనకు కూడా మంచి పేరు తెస్తే బాగుంటుంది. తను చేసే వృత్తిలో కానీ, తను వెళ్ళే ఇంటికి కానీ, మెట్టినింటికి వెళ్తుంది కదండి, పుట్టింటికి కూడా మంచి పేరు తేవాలి. అక్కడ ఇక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంటే బాగుంటుంది. అలా నా పిల్లని చెప్పుకుంటే మాకు కూడా గౌరవంగా ఉంటుంది కదండి. ఎవరన్నా హాస్పిటల్కి వెళ్తే ఇవాళ మీ మేనగాళ్ళు కనపడింది, ఇవాళ అక్కడ తను డ్యూటీలో ఉంది అంటారండి. నాకు కూడా అవును అక్కడ చేస్తుంది, ఇప్పుడే PG చేస్తుందని చెప్తున్నాను. ఎట్లా పెళ్ళి అవుతుంది కదండి. తను మనోజ్ కుమార్ లైఫ్ బాగుండాలని కోరుకుంటున్నామండి. విష్ మ్యారీడ్ లైఫ్ అండి మనీషా. మా శ్రీనివాసరెడ్డి, మా తోడోళ్ళ శ్రీనివాసరెడ్డి వాళ్ళ పాప మనీషాది మ్యారేజ్ ఫిక్స్ అయింది. రేపు 13వ తారీఖు ఎంగేజ్మెంట్ జరుగుతుంది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నాము. వాళ్ళు 100 years హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇద్దరిలో డాక్టర్లు కాబట్టి బాగా మంచిగా చేసుకుని ప్రజలకు సేవ చేసి మా అందరికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. మా అక్కాళ్ళ పాప మనీషా మ్యారేజ్ ఫిక్స్ అయింది. రేపు 13th ఎంగేజ్మెంట్ తనకి. చిన్నప్పటి నుంచి అందరం ఒకే చోట ఉండి ఒకే చోట ఉన్నాము. ఇప్పుడు చాలా దూరం ఇస్తున్నాం. అయినా తను హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇద్దరూ బాగా సేవ చేసి మా అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాము.